ఈ శ్రద్ధయా పరయా తప్తం ఈ ఒళ్ళు మనసు వాక్ ఈ మూడు మూలంగా త్రివిధం ఈ మూడు మూలంగా చేసే ఈ తపస్సు వచ్చి ఎట్టా చేసేమో శ్రద్ధయా పరయా ఆ పరయా உயரிய நம்பிக்கைத்தோனி ஏதோ சேசேரு நரைகி மனுஷிலு சேசேரு எட்டா சேசேரு அப்பலா அகாங்ஷி பிகி அதாவது அப்பல మన ஏற்கனவே ఇది వార్த்தை చూసిందాము భయం కరుదాదు ఇదిలో మన 11వ శ్లోకాలో తపస్సుని యజ్ఞం పట్టి చూసేప్పటికి సాత్విక యజ్ఞాలో అపలాకాంక్షి బిహి యజ్ఞ అటన్సి చూసిందాము అదేనే ఇక్కడ అని తిరిగి పోతుంది ఆ భయం పైగా ఏ విధ విరుపం లేని వాళ్ళు నిష్కామంగా ఆ పంచమహాయజ్ఞాన్ని చేసేవాళ్ళు అర్థం ఏ పంచమహాయజ్ఞ రూపంగా ఉండే ఆ నిష్కామ కర్మాల్ని మన చేయాలన్నీ నిష్కామంగా ఆర్డర్లీనెస్ కోసం మన చేసేము ఏ విధ విరుపం ఈ బలం నాకు రావలే అనే దానికోసం నేను చేసేది లేదు ఆ செயల్లోనేది మన ఆనందాన్ని అనుభవించేది ఈ செயల్ చేసేదానికి నాకు ఇదింతా వచ్చును అటని ఎంచుకు నేను ఏ செயల్ని చేసేది లేదు నిష్కామంగా చేసే செயல் అట్ట యుక్తైహి ఆ మనిదర్గల్ ఈ మనుషులు ఏం చేసేది ఆ శ్రద్ధతోని ఏ విధ పలన్ కరుదాదు పలన్లో లేకుండా యుక్తైకి అంటే ఫోకస్ తోని ఆ సుయ కట్టుపాడుతోని వాళ్ళు వచ్చి ఆ మనసుని ఇంటగ్రిటీ అంటే మన ఎన్నం சொல்ல అన్నినేని ఎనంజి ఒరుంగిణంజి వాళ్ళు செயல்பడేరు అక్కడ వచ్చి నాకు ఈ మనసులో వచ్చి ఒక డివిజన్ అనేదే ఉండదు నే ఈ செயல் చేస్తే నాకు ఈ బలం వచ్చునా రాదా అటాని చింత ఎన్నంతా అక్కడ ఉండదు దానిలోనే అట్నే మన ఒక వంట చేసే ఉంటే అది ఇంట్రెస్ట్ గా ఆ పనిని చేసేప్పటికి ఎట్టా మనసు ఆ ఎన్నం செயல் అన్నినేని ఒరుంగినంజి అక్కడ పని నడుతుందో ఒక మనకు పట్టిన ఒక విషయాన్ని మనం చేసేప్పటికి ఏ విధ ఒక ఎన్నం అక్కడ ఉండదు డోర్ వచ్చేరు పోయేరు ఒక గమనం లేకుండా అట్టంతా చేసేది లేదు మన అన్ని అట్నే ఫోకస్డ్ తోని ఆ செயల్ని చేసేము అది మారి ఇక్కడ అన్ని వాళ్ళే ఆ అట్ట మారి చేసేదే ఇక్కడ చెప్పారు ఆ యుక్తైహి అనే వార్త మూలంగా ఆ ఒరుంగినైంద செயல்பாடு అనేదాన్ని ఇక్కడ మీన్స్ చేసే మనసు వచ్చి ఆ డైవర్షన్ అనేది అక్కడ అవాళ ఉండదు ఈ మూడు ఉద్దే ముఖ్యం సాత్వికం తపహ అనేప్పటికి శ్రద్ధతో చేయాల ఏ విధ పలన్ని అక్కడ ఎదురు విరుంబకూడదు ఒరుంగినంజి మనసు వచ్చి ఒరుంగినంజి செயல்பడాల అక్కడ వచ్చి నే చేసేను కర్త అనే ఫీలింగో నాకు ఈ పలన్ వచ్చునా అనే ఆ ఎన్ననో ఎదినే అక్కడ దొరకదు ఆ నే చేసేను నే చెయ్యాల్సిన కడమై నే చేసేను దాన్ని సంతోషంగా నేను చేసి ముడిచుతున్నాను చేసి అదే చేసిన వెనక నేను చేసినా అనే ఫీలింగ్ కూడా అక్కడ ఉండదు ఏற்கனவே మనం చూసిండాము ఆ జ్ఞానిలు చేసే செயல்ல వచ్చి ఏ విధ తడయం కూడా అక్కడ ఉండదు వాళ్ళు వచ్చి నే చేసినా అనేసి ఒక మార్క్ కూడా మనసులో వాళ్ళకి ఉండదు అట అనేసి అది మారే దానే ఇక్కడ మీన్స్ చేసేరు అప్పుడు వచ్చి వాళ్ళు వచ్చి నే ఈ బలం కరుది చేసేనా అనే ఎన్నంతా ఉండదు ఆ செயలే వాళ్ళకి ఒక భయంగా అవసరం దానిలో వచ్చి ఆ విద్యాసం భేదనే ఆ ఒరుంగినంజి వాళ్ళు చేసేప్పటికి అక్కడ వచ్చి ఏ విధ భేదం అనేది మనసులో ఉండదు అదే ఇక్కడ చెప్పేది అట్ట చేసే తపస్సు వచ్చి సాత్వికం పరిసక్షతే దాని సాత్వికం అటన్సి సాండ్రోర్లు చెప్పారు అదే ఇక్కడ 17వ శ్లోకంలో సాత్వికం అనే దాన్ని బట్టి చెప్పారు మూడు పారామీటర్స్ ఇక్కడ మెయిన్ గా శ్రద్ధయా పరయా ఆ నమ్మికతో చేసేది పలన్ విరుమంగా చేసేది ஒரு మనసు ఒరుంగినంజి చేసేది ఇది మూడు ముఖ్యం அடுத்து 18 వచ్చి రాజసం తపహ పేరు సుతడి సత్కారమాన పూజార్థం తపోదంబేన చైవయతే క్రియతే తదిహ ప్రోక్తం
ராஜசம் சலமத்ருவம் சத்காரமான பூஜார்த்தம் தபோதம்பேன சைவயத் கிரியதே ததிஹ ப்ரோக்தம் ராஜசம் சலமத்ருவம். சத்காரமான பூஜார்த்தம் தபஹ தம்பேன ச ஏவயத் கிரியதே தத் இஹ ப்ரோக்தம் ராஜசம் சலம் அத்ருவம். சத்காரமான பூஜார்த்தம் అర్థం అనేప్పటికీ అదని పొరుట్టు అటాని అర్థం. దేనికోసం వీళ్ళు పని చేసేది, ఈ తపస్సుంతా దేనికోసం చేసేది? వాళ్ళుடைய సత్కార అంటే మంచి విషయమే. వీళ్ళు ఇంత పెయర్ పుకళ్ళు కోసం చేసేది. ఇంత మంచి పని చేశాండు, కోయిల్కి కుంభాభిషేకం చేసి పెట్టినాండు, లేకపోతే ఈ కుళాలు ఇదింతని అండి పూర్వారి ఇదింత నీట్ చేశాండు, లేకపోతే సముదాయాని కోసం ఒక స్కూల్ నడిపించేండు, అట మరి ఒక హాస్పిటల్ కట్టినాడు. వీట మంచి విషయాలే. అదావదు వీటి ఇంత బాగా చేశాండు అనే ఒక పేరు కోసం, ఒక పుకళ్ కోసం వాడు పని చేసేది. అదే సత్కార, మంచి సెయల్ చేసేదాని మూలంగా అనక దీనికోసం చేసేది. మాన అనేప్పటికి ఆ గౌరవం వాడు వచ్చేప్పటికేని అందరూ లెవిసి నెలాల వాడు అంత వాడిని అందరు మొక్కాల, లెవిసి నెలాల అటాని సింతాని వాడి ఇంత బాగా మంచివాండు అటానిసి అందరు పోట్రి పుకழ்ந்தாల అనేట్టుగా దానికోసం వాడు సెయల్ చేసేది. అనక పూజార్థం, పూజ అంటే ఇంకొకరు వాళ్ళని ఇప్పుడు స్వామిజీ సింతా వస్తే వాళ్ళ తంబాలలో కాల్ని పెట్టి సెయ్యి కాల్ని కడిగింది ఇది చేసి పువ్వులు వేసి ఆ పూజ అంతా చేతరేక ఆ పూజ చేసి వాళ్ళకి మంచి ఉణవంతా పడచేది, అన్ని భిక్షావందనం చేది అన్ని చేతురు. దానికోసం వాడు మంచి కార్యాలు చేసేండుట, ఈ తపస్సు చేసేండుట. ఆ గౌరవాని కోసం, పూజ కోసం, పుకళ్ళ కోసం వాడు తపస్సు చేసేది. అట్ట ఉండే తపస్సు వచ్చి రాజసం, రజసిక్క ఉన్ను అటాని చెప్పారు. ఆ తపహ దంబేన చ ఏవయత్. దంబేనంట తర్పెరుమైతో, నే ఎట్టివింటి వాడు, నే ఎంత తపస్సు చేసేవాడు, నా మారి దోర్నా ఉన్నా, నా మారి చేసిన వాడు దోర్నా ఉన్నా అటాని సింతాని ఒక అహంకారంతో దాన్ని చేసేది. అట్ట చేసే తపస్సు వచ్చి ఇహ అంటే ఈ ఉలహాలో ఎట్లా అవుతుంది? చలం అధ్రువం అంటే, చలం అంటే దాని వచ్చి అది వచ్చి ఈ ఉలహాల మట్టునే భయన్నిచ్చును, నిలలేనిది వేగంగా అழிంజిపోను. అది వచ్చి ఇండెఫినైట్. డెఫినైట్ అంటే ఖండిపుగా అది బలాన్నిచ్చును అనేది. ఇక్కడ అధ్రువం అంటే అది వచ్చి ఆ బలాన్ని ఖండిపుగా ఇచ్చును అనేసి చెప్పిందుకు వెళ్ళవదు. అదే ఇక్కడ అధ్రువం. చలం అంటే పెరిసబుల్, అది వచ్చి తాత్కాలికంగా ఉండే తవర నిలచి ఉండదు, టెంపరీగా ఉన్ను. అది వచ్చి ఆవాళ్ళకు ఉండే తవర ఆ పుగళ్తా వేగంగా అழிంచిపోను. అదే ఇక్కడ చెప్పేది. రాజసం మూలంగా చేసే తపస్సు అన్నినేని అది వచ్చి మన మీన్స్ గా దాన్ని యూజ్ చేసేదానిచ్చి, దాని మూలంగా తవులే ఆ పెరుమై అదే ముఖ్యంగా ఎంచేదానిచ్చి, ఆ సెల్ఫిష్ గా వేరే సుయనలం అనేది అక్కడ నిండా ఉండేదానిచ్చి అది ఎప్పుడు కాని నిలలేకుండా సకాఫును, అది వచ్చి వేగంగా మరంచును, అది కంటిన్యూస్ గా నిలైగా ఉండదు అనేదాన్ని మనం గురించుకోలే. దంబంతోని ఆ తత్పెరుమైతో చేసేది ఒక్కటినేని అది నిలచి ఉండదు. ఇప్పుడు మన మొదటి ఈ సాత్వికం తపస్సు వచ్చి అదే ఎండ్, అదే మీన్స్, అదే ఎండ్. అది వచ్చి దానిలోనే ముడింద ముడివు కాని అది ఉంది. అట్ట వాళ్ళు చేసేది భయన్ అట్టనిసి తనిగా ఎంచకుండా ఆ செயல்னியே பயன்கா ఎంచేరు. அதாவது ఆ మౌనం,
ఇప్పుడు మన ప్రసాదం అదింతా చూసామిగా, భావ సంశుద్ధి అదింతా అని ఆ తపస్సు అన్ని, ఆ మానసం తపస్సులో మన చెప్పిన ఆ విషయాలు అన్నిని వాళ్ళు వచ్చి అది తనిగా దానించి ఏం భయం వచ్చును అట్టంతా ఎదురు చూడకుండా ఆ செயல்లోనే సంతోషాన్ని దానియుடைய మదిపు పురించి దాన్ని చేసేది. ఇది నేను కండిపా చెయ్యాల్సిన విషయం. ఇది చేతనే నాకు ఆన్మీక వளர்ச்சி ఉన్ను, నాకు మోక్షం తవ్వును అట్టాని ఎంచి చేసేది లేదు. అట్ట ఎంచితే ఏమవును అంటే నేను ఇంకా ఇంత చేత అంటాను, ఇంకా నాకు మోక్షం తవ్వలేదా అట్టానే ఎన్నంతా వచ్చును. యాక్చువల్గా స్వామి ఇదిలో ఇంకొక సీక్రెట్ ని చెప్పినారు. ఏమి అంటే అన్ని అదావదు ఇప్పుడు వచ్చి ఒక ముందటి కాలాల్లో ఈ ఎన్న చెక్ ఆడించేదానికి ఆ ఎనుములని కట్టి ఉడిచుతురంట. ఆ కట్టి ఉడిసి ఆ ఎనుముకు ముందాతి వచ్చి ఒక అది తినేదానికి ఉన్నట్టుగా ఏదైనా ఒక దీని ముందాతి అదిని సుట్టుతానే ఉన్నాయి. అది దాని పోయి పట్టరాజు నుంచి అది సుట్టుకుంటానే ఉండే తవ్వర దాని నుంచి దాని ఎత్తిందుకు వెళ్ళవదు. అదే మరి ఇప్పుడు ఇది మన సర్కస్ లో దిల్లంతా చూసేవిగా ఆ కోంతిలు ప్యారెట్స్ ఇదింతా అది బాగా చేత దానికి ఏదైనా ఫుడ్ ఇచ్చేది. అది మారింట మనకొచ్చి ఈ శాస్త్రం ఏసేతుంది, నీకు ఈ మంచిది తవులునే, నీకు మోక్షం తవులునే, ఈ ధర్మం చెయ్యి నీకు మోక్షం తవులునే అట్టానిసింత మనకు ఇది అన్నినేని మనకు చెయ్యబెట్టుతుంది. అట్టనాని మన సేతు అనే దానికి మనకు ఒక దాని వచ్చి బూస్టింగ్, మన ఎంకరేజ్మెంట్ కోసం అది చెప్పుతుంది తవర దీనికి దానికి సంబంధం లేదు అనే దాని మన హైయర్ స్టడీస్ రాంగా బాగా పురించుకోలే. ఇది వద్ద ముఖ్యమైన పాయింట్. ధర్మం దేనికోసం చేసేమో మోక్షానికోసం లేదు, ధర్మానికోసమే ధర్మం చేసేమో. అనగా మోక్షం అనేది అది సిద్ధ వస్తు, దాని ఏదన్నా ఒకటి చేసి అడంజాల్సిన విషయం అనేది లేదు. మంచి గుణాలని దేనికి కడపడిచేమో మోక్షానికోసం అటలిసి అది తక్కుది కావలే, అడితేనే మోక్షం తవులు జ్ఞానం తవులు అనేది ఇంత చెప్పేము. కావంటే దీనికి దానికి సంబంధం లేదు. ఇది వ్యావకారాలు మంచి విషయాలు దేనికి కావలే, మంచి గుణం దేనికి కావలే, మంచి గుణాలు మంచి గుణాలని కోసం కావాలనే తవర అది వచ్చి దీనికి దానికి ఏ విధమైన సంబంధం దొరకదు అనే దాన్ని మన క్లియరా పూరించుకోలే. అన్ని కావలే, అన్ని ఉంటేనే మనసు తెలివిగా వచ్చును, పక్వం వచ్చును, అది వేరే విషయం. కాబట్టి దీనించే మోక్షం వచ్చును అనేది లేదు అనేదాన్ని మన పూరించుకోలే. మనకు ఒక్కొక్కటిని దీనికోసమే చేసేది. నేను సత్యం కడపెడిచేంటే దేనికోసం కడపెడిచేను, ఆ సత్యానికోసమే సత్యాన్ని ఆ వాల్యూని దాన్ని పురించుకుని దాన్ని నేను ఫాలో చేసేనే తవర ఆ సత్యం కడపెడిచేదానించి నాకు ఇది ఇంత తవులను దానించి నేను ఇది కడపెడిచేను అనేది ఇంత అని అది హైయర్ స్టేజ్ రాంగా అది ఆ మనోభావనే సరిలేదు. అది వచ్చి రాజస్సులు తమస్సులో వచ్చును. దాని నుంచి ఆ ఫలం కరుదాదు ఏముందో దాని అదే ఎండుగా ఎంచి అది దేనికోసం చేసేముంటే అదిగా ఉండేదానికే దాన్ని చేసేమే తవ్వర దానిలో వచ్చి విద్యాసం అనేది దాని నుంచి ఇంకొకటి తవులు అనే దానికోసం దాన్ని చేసేనా అనేది ఇంత ఉండకూడదు అనేదాన్ని మన పుంజుకోలే. అదేది ఇక్కడ సత్వాలో వచ్చి మనకు అదే ఎండ్ అవసును, అదే మీన్స్ అదే ఎండ్ అదే. రాజసంలో వచ్చి అది వచ్చి మీన్స్ గా మనం యూజ్ చేసాము సెల్ఫిష్ మోటివ్ కోసం. తామసాల ఏమవుతుంది అంటే మన దానిలోనే మీన్స్ గా యూజ్ చేసేము అది వచ్చి ఇన్ఫీరియర్ ఎండ్ కు మనని ఎత్తిపోతుంది. అதாவது వద్దే ఘోరవేని మనకు తేవలేని ఒక ముడివుకు మనని ఎత్తుసకపను ఇంకొకరిని అழிచే దానికోసం అనక మనని తుణుబురుతుంది కోసం అట్టామారి విషయాలకు అది ఉపయోగపడను అనేది
తామసం దాని అడుగు సుతాడి. ఇప్పుడు ఈ రాజసంలో మనం ఏం చూసాము, సత్కార మాన పూజార్థం అనేప్పటికి, సత్కార అనేప్పటికి మంచి செயல் దేనికోసం చేసేవు, మన పేరు పుకళ్ కోసం చేసేవు. మాన అనేప్పటికి మన మర్యాద, మనకి మర్యాద గౌరవం ఇవ్వాల అనే దానికోసం చేసేము. అనగా పూజ, మనని వచ్చి పూజ చేయాలి, అందరినేని మనని పెద్దగా ఎంచి మన కాల్ని అంటి కడిగి చేసి మనకి పూజ చేయాలి. దానికోసం ఈ తర్పరముతో గర్వంతో అన్నిని చేసేది, ఆ తపస్సుని చేసేది. అటమారి చేసే తపస్సు ఎట్టా ఉన్న, ఇహ అంటే ఈ ఉలగాలో ఈ ఉలగల మట్టునే అది పలనిచ్చినే, ఆ వాళ్ళగా పలనిచ్చినే తవిர అది వచ్చి వేగంగా అழிஞ்சிపోను. అనగా అది వచ్చి డెఫినెట్ వేగంగా మరణ్సును, అది ఇండెఫినెట్ ఉండదు. అది నిండగా కండిపుగా అది వచ్చునోని చెప్పింది వెళ్ళవదు. అది నీండ కాలానికి నిలచిని ఉండదు. అట్ట ఉండే ఇది వచ్చి రాజసం అట అనేసి దాన్ని చెప్పారు. అట్ట ఉండే తపస్సుని, అట్ట చేసే తపస్సు అన్నిని అని రాజసం అట అనేసి చెప్పారు. அடுத்து 19 மூடகிராஹேனாத்மனோ யத் பீடயா கிரியதே தபஹ பரஸ்யோத்சாதனார்த்தம் வா தாமசம் உதாஹ்ருதம். மூடகிராஹேனாத்மனோ யத் பீடயா கிரியதே தபஹ பரஸ்யோத்சாதனார்த்தம் வா தத்தாமசம் உதாஹ்ருதம். மூட கிராஹேன ஆத்மனஹ யத் பீடயா கிரியதே தபஹ பரஸ்ய உத்சாதனார்த்தம் வா தத் தாமசம் உதாஹ்ருதம். మూఢ గ్రాహేన అంటే వద్ద తీవ్రంగా మొరట్టుతనంగా మన ఏర్కనవే చేసిండాము చూసిండాము. ఆ ఘోరం అట అనేసి ఘోరంగా తపస్సు చేసేది. ఒక కాల్లో నిలిచి అనగా ఆ తేరుని తాని ఆ కమ్మిలు పెట్టి ఒళ్ళులో తాని ఇది పెట్టి తేరుని ఇడిసేది, నాలుకిల వేలు కుత్తుకునేది. తమారైత ఘోరవేనే తపస్సులంతా మన ఎక్కడవే అది రాక్షసం తామసం అది ఇంత చూసిండాము. దానే ఇక్కడ చెప్పారు. మురట్టుతనంగా ఆత్మనః పీడయ తననియే తన తున్బురుతుకుని క్రియతే తపక అట్ట చేసే తపస్సు వచ్చి పరస్య ఉత్సాధనార్థం. అదే మరి వా అంటే అల్లదు, ఒకటి తనని తున్బురుతేట్గా ఉండే తపస్సుని చేసేది, లేకపోతే ఇంకొకరిని పరస్య ఉత్సాధనార్థం. ఉత్సాధనార్థం అంటే అழிచేదానికి, ఇంకొకరిని అழிచేదానికి తున్బురుతేదానికి అట వాళ్ళుடைய ఎదురులుగా ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏదైనా విషయాల తడైగా ఉండేవాళ్ళు, వాళ్ళనింత అழிచేదానికోసం చేసే తపస్సు అన్నినేని తామసం ఉదాహృతం. అది వచ్చి తామస గుణాల్లోండి ఉదిచిన తపస్సు అట అనేసి చెప్పారు. ఉదాహృతం అంటే కూరపడిகிறது అని అర్థం. మూఢ గ్రాహ్యం అంటే వాళ్ళకి వచ్చి వివేకం లేదు. వాళ్ళకి మూఢ అనేప్పటికేని వాళ్ళు ఆ మోహాలు ఆழ்ந்திపోయి ఉంటారు. ఆ అభిమానాలు, తన్నుடைய దేహ అభిమానాలు వాళ్ళ మనసు మూసుకు ఉండేదానిచ్చి విరుపు విరుపే వాళ్ళకి, వాళ్ళుடைய విరుపు విరుపు మట్టునే వాళ్ళకి ప్రధానంగా తెలుసునే తవిர ఇంకొకరుடைய ఎన్నం అనేది ఎంచి కూడా వాళ్ళు చూసేది లేదు. అట్ట అనేప్పటికి దాన్ని చేసుకుందుకోసం మన పురాణాలు అన్నిలో చూసేమేక నేను బాగుండేదానికి నేను అట్నే వాళ్ళు ఏం చెప్తారు, ఆ తపస్సు చేసి తోడుతో స్వర్గానికి జోడవేసింది. ఇంద్రుణ్ణి పోయి జోడవేసి దేవర్లానే అన్ని అழிచేది అనగా వాళ్ళని వీళ్ళని అన్ని ఆ రంభై ఊర్వశి అన్ని పట్టుకొచ్చేది. ఇట మరి అందరినీ సిరై వేసేది, ఇట మరి అందరినీ అழிచేదానికి, అందరినీ కష్టపడితేదానికి చేసే తపస్సు అది ఇంత తామసలోండి ఉదిచినది. మన డే టు డే లైఫ్ లో ఇప్పుడు చూడాల్సి అది దాని నిండగూరు
ఎట్టా ఉండారు అనేదాన్ని ఇప్పుడు అరస్యల్లో దిల్లోని వాళ్ళుடைய నన్మైకోసం తన బాగుండాలా అనే దానికోసం ఇంకొకరిని వాళ్ళని అలచుకునే చేసేవాళ్ళు ఇంకొకరిని అలిచిందుకు రెడీగా ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు వచ్చి తామస గుణాలో ఉండేవాళ్ళు. వాళ్ళు చేసే ఆ తపం పూరానే తామస తపం అనేసి చెప్పారు. ఇదే 19వ శ్లోకం మూలంగా చెప్పారు. దీనిలోని మనం ఏం తెలుసుకోలే, ఈ రాజసం తామసం ఉండేదిని మన దాని ఆ గుణాలని నీకి సత్వ గుణాలు ఉండట్టుగా మన చూసుకోలే. పలన్ కరుదాదు ఆ செயల్ని செயల్ కోసం మాత్రం చేసేది, అదే ఎండుగాని ఉండట్టుగా దానిలోండి ఇది రావలే అది రావలే అట్టాన్ని ఎంచకుండా. ఇప్పుడు ఒకరు ఎంతదా మనని నిందించుతనాலும் మన వచ్చి దేనికోసం చేసేము, మనముடைய మన ప్రసాదాని కోసం మన செயல் చేసేము. వాళ్ళుடைய దీని పట్టి మన యోచించాల్సిన అవసరం లేదు. యోచించాల్సిన అవసరం లేదంటే ఏమర్థం, వాళ్ళని నెగ్లెక్ట్ చేయమని చెప్పలా. ఏది మన నుంచి ముడిజినో దాన్ని చేసి మన அமைதிగా ఉండుకునేది. మన మౌనాలో మన మనసునుடைய ఆ మౌనాలో ఉండుకోలే. ఇది నేను వాళ్ళని నెగ్లెక్ట్ చేసాను, నాకు ఈ బలం రాలా, దానిచ్చి వాళ్ళని నేను యోచించను అట్టా ఎన్నానికింత పోనే వద్దు. నా నుంచి ఏం ముడిజుతుందో దాన్ని చేసేప్పటికీ నేను దానిలోనే ఆ ఎన్ననే కావాల్సింది లేదు, அடுத்த ఎన్నానికే పోవలసిన అవసరం లేదు. అంటే ఆ దీని తని మన కేర్ఫుల్ ఆ అవేర్నెస్ లో ఉండగా మనకి ఈ సాత్విక గుణం వచ్చి ఇంక్రీజ్, ఆ పక్వం మన పక్వం వచ్చి ఇంక్రీజ్ అవుతూనే వచ్చును. సరే, அடுத்து 20వ శ్లోకాలో దానాన్ని పற்றி చెప్పింది ఆరంభించారు. 3 విధ దానాన్ని. యాక్చువల్గా దానం అనేది ఉద్దే ముఖ్యమేని ఒక విషయం. యజ్ఞ దానం తపస్ ఈ 3 మనిదర్లకు ఉద్దే ముఖ్యం. దాని వచ్చి ప్రధానంగా తిరిగి చెప్పుకొచ్చారు. దీనిలో దానం వచ్చి మనకి మన మనసులో వచ్చి ఈ మోహం అనేది ఈ ఉండేదానిచ్చి మన నుంచి ఇంకొకరికి చెయ్యాల, అన్ని షేర్ చెయ్యాల, అన్ని పகிர்ந்துకోల అనే ఎన్నం రాటుది. మనకు మన బైగా ఈ ఒళ్ళు బైగా మనసు బైగా ఆ ఉండే అభిమానం నుంచి అన్ని సెల్ఫిష్ గానే ఉండామే తవర అన్నిని మన పகிர்ந்துకోల అనేది ఎంచేది దొరకదు. షేరింగ్ అనేది కావాల అంటే ఈ ధ్యానం అనేది మనకు మనసులో ఉండాలి. కంటిన్యూస్ గా తిరిగి దానితో ఆర్డర్లీనెస్ అనేది మన ఎంచగా మన వచ్చి ఎన్ని ఊరితో ఎన్ని తీసింటాము దాన్ని మన తిప్పించిందుకుని మన రెడీగా ఉండాలి. అందరితోండి ఎన్నో విధాలు మన ఎన్నో అనుభవించిండాము. దాని మన తిరిగి వాళ్ళుடைய నన్మై కోసం మన చేసేది అనేది వద్దే ముఖ్యం అనే దాన్ని పురించుకుని మన வாழ்க்கைలో మన చెయ్యాలని కడమలని మన సంతోషంగా చెయ్యాల. దానిలో పలన్ కరుదియో ఇది ఎంచకండనో అదే దాన్ని చెయ్యాలే ఎస్తవ్యం అటానిసి మనం చూసాము. అది చెయ్యాల్సిన కడమై అటానిసి ఎంచి దాన్ని చేసేది. అట్ట చేసేప్పుడు ఆ హార్మనీ అన్ని తాళ ఆర్డర్లీనెస్ ఆ ఇయర్కైలో ఆ హార్మనీ అనేది ఆ సంతోషం అనేది అదాவது ఇయర్కైలోనే అన్ని ఆర్డర్లీగా ప్లే అవిందుకు ఇది ఇంత వద్దే హెల్ప్ అవును. ఈ దానం అనేది మన చెయ్యంగా అన్నిలోని మన వచ్చి ఎక్స్ట్రాగా అన్ని మన சேர்த்துக்கோங்க. அதாவது మనோடைய పొసెషన్స్ సొత్తులు మన టైమింగ్ ఒక సోంబేరితనంగా మనం ఉండేది అన్ని మన ఎక్స్ట్రాగా ఏమి మనతో ఉందో దానితో మన వచ్చి తోడుతో మన దాన్ని షేర్ చేసేందుకు రెడీగా ఉండాలి. మనకు టైం జాస్తి ఉందా ఆ టయాన్ని దేనికోసం స్పెండ్ చేయాలా, ఈ సముదాయానికి ఏదైనా మన చుట్టూ ఉండే వాళ్ళకి మన కుటుంబానికి దానికి ఏమైనా షేర్ చేసిందిలోనా, లేకపోతే రూపాయి జాస్తి ఉందా దాని ఎట్నా ఏ విధాలని అందరికి భయం పడితేట్గా ఏమైనా చేసిందిలోనా, లేకపోతే మన మంచి గుణాలు బాగుంది మనకి அடுத்த ఆరుదలుగా అందరికి మాట్లాడేట్టుగా ఏమైనా చేసిందిలోనా, ఏం మనతో ఉందో దాన్ని పகிர்ந்துకుందుకు మన రెడీగా ఉండాలి. అట్ట చెయ్యంగా కొంచెంగా మనకి
ఆ పక్వం అనేది వచ్చిందిగా ఆరంభించిన ఆ గమనంతోని ఈ శాస్త్ర జ్ఞానంతోని మన దాని ఏమి మనవుடைய క్వాలిటీ ఉంది ఏం మన పక్కుండుకు ఎక్స్ట్రాగా మన ఏముంది మనకుடைய కెపాసిటీ ఇదెల్లో మన తిరమై అనేది ఉంది అనేది ఇంత వాచేసి మన దాన్ని షేర్ చేసుకునేప్పుడు ఈ ఉలకంతో దాని మన చుట్టుకుండే వాళ్ళతో ఈ సముదాయతో అన్నితోని మనం షేర్ చేసుకునేప్పుడు ఆటోమేటిక్ గా అది వచ్చి మనకు మంచి ఒక పక్వాన్ని మనస్సుకు ఒక పక్వాన్ని ఇచ్చిన అదే మన వచ్చి ఈ సన్యాసం అంటే అన్నిలో ఉండే ఒక అభిమానాన్ని మన మనసులో ఆ అభిమానాన్ని నీకేదానికి ఈ దానం వచ్చి ఒక టూల్ గా మనకు ఒక కరువిగా మనకు యూస్ అవును దానిచ్చే దానాన్ని అంత ప్రధానంగా చెప్పుతారు మనతో ఆ అన్నదానం వస్త్రదానం అనేది దాని మొదట వచ్చి మనకు మనతో తేవలేకుండా ఏమేముందో దాన్ని మొదట ఇచ్చి పழகிనా ఉంటే ఆనా కొంచెం కొంచెం గాని ఇంకొకరికి తేవ ఏముందో దానిని ఇచ్చి పழகாలే మొదట మనకు తేవలేనిదని అதாவது ఇచ్చే ఆ టెండెన్సీ మొదట రావలే దానికోసం మనకు తేవలేని దాన్ని మొదట ఇచ్చి పழகிనా ఉంటాయి ఆనా కొంచెం కొంచెం గాని మనకు ఆ షేరింగ్ హ్యాబిట్ అందరితో పகிர்ந்தாலே అనే ఎన్నం అనేది వచ్చును మన ఒక్కొక్క అకేషనల్ అதாவது ఒక ఫంక్షనల్ డేస్ లో మొదట అన్ని ఇచ్చి అట్ట పழகிనా ఉంటే ఆనగా డే టు డే లైఫ్ లో ఏది ఎప్పుడు ముడించుతుందో దాన్ని ఇయ్యచ్చు ఇట ఒక్కొక్కటిని మన ఆ గమనాల పెట్టుకుని మన చేసేప్పుడు దానికి ఏ విధ పలాన్ని ఎదురు చూసకుండా చేసేప్పుడు అది అన్నినేని మనకు మంచి ఒక పక్వமான మనநிலைని మనకు ఇచ్చును అదే ఇక్కడ చెప్పింది వచ్చారు 20వ శ్లోకం చూతాడి దాతవ్యం ఇది యద్దానం దీయతేనుపకారినే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం దాతవ్యం ఇది యద్దానం దీయతేనుపకారినే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం ఇలా ఇంకొక పాయింట్ ని చెప్పినారు మనకు ఈ మోహం అనేది ఎప్పుడు వస్తుంది అంటే మన ఇన్సెక్యూర్ గా పాదుగాపట్ర తన్మై మనకు మనసులో ఉంది నేను వచ్చి ఈ ఉలగాలు ఉండే నాకు పాదుగాపట్ర తన్మై మనసులో ఉండేదానించే నేను ఏం చేయను ఈ ఉలగాలు ఉండి నాకు ఇది ఇంత కావలే అది ఇంత నాకు ఉన్నందింటనే నేను సంతోషంగా ఉండిందుకు వెళ్ళను పాదుగాపుగా ఉండిందులోనే ఈ ఉలగాలు ఉండి రూపాయి రావలే ఈ ఉలగాలు ఉండే ఆ సంబంధం రిలేషన్షిప్ అనేది కావలే అన్ని కావాల్సిందే లేదని చెప్పలా కావంటే అదే ప్రధానం అనేదాన్ని మన గెఫం అది లేదు అనేదాన్ని మన గెఫం పెట్టుకోవాలి ఆ మోహం వచ్చి మనకు లోభానించి మనకు ఆ కార్పణ్యం ఒక కర్మితన్మై అనేది వచ్చిన నాకు ఇందక అన్ని నీకు చేర్చి పెట్టాలి అదేంటే ఒకవేళకు నాకు ఇట్ట విసిందింటే ఏం చేయడం అట్ట విసిందింటే ఏం చేయడం అట్ట అనేసి అన్ని నా కోసరం నా బిడల కోసరం నా మనాంటి మనారాల కోసరం అట్ట చేర్చి పెట్టింది ఒక వెరుపు మనసులో ఏ వాళ్ళ ఒక నే ఏమి అవునో ఎదినా నాకు నన్ను ఉడిసి సకాఫోనో ఎదినా నేను ఉడిసిపోనో అటానిత ఒక వెరుపు మనసులో ఉన్ను అటానేప్పుడు దేని నాకు ఉడిసి ఇచ్చింది మనసు రాదు అది ఇంత మారాలంటే అది స్వామి చెప్పినారు ఆవియై విట్టాலும் సావియై విడేన్ అటానిసి ఉంటూ ఉంటా అట్ట లేకుండా ఎట్టా ఉండాలి అనేదాన్ని ఇక్కడ సాత్విక దానం చెప్పారు సూతాడి అదాவது దాతవ్యం అంటే మన ఇచ్చేది నావుடைய கடமை నేను వచ్చి కండిపుగా ఇయ్యాలి అందరికి నేను షేర్ చేసుకోవాలి నాతో ఏం అపరిమితంగా ఉందో దాన్ని అందరితో షేర్ చేసుకోలే